హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న చౌమహల్లా ప్యాలెస్ మరో కొత్త రికార్డును సొంతం చేసుకుంది. యునెస్కో 2010కి గాను ఏషియా పసిఫిక్ హెరిటేజ్ మెరిట్ అవార్డ్ చౌమహల్లా ప్యాలెస్కు దక్కింది. భారతదేశంలో నుంచి ఈ అవార్డుకు ఎంపికైన ఏకైక హెరిటేజ్ సైట్గా నిలిచింది చౌమహల్లా ప్యాలెస్. ఈ సందర్భంగా ఈ ప్యాలెస్లోని విశేషాలు, రాచరికపు జీవితానికి ఒకసారి చూసొద్దాం. సుదూర తీరాల్లో ఉన్న అనేక రాజరిక ప్యాలెస్ల కంటే హైదరాబాద్లోని చౌమహల్లా ప్యాలెస్ గొప్ప రాజ టీవీతో నాటి నిజాం వాస్తుకళా నైపుణ్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. సుమారు 3 లక్షల గజాల విస్తీర్ణంలో అత్యున్నత ప్రమాణాలతో నిజాం ప్రభువుల నివాస గృహంగా చౌమహల్లా ప్రసిద్ధికెక్కింది. తొలుత రెండో నిజాం కాలంలో కిల్వత్ ప్యాలెస్ నిర్మించారు. కిల్వత్ అంటే ఏకాంత ప్రదేశం అని అర్థం. చౌమహల్లా నిర్మాణం 1857-69 మధ్యలో జరిగిందని చారిత్రక ఆధారం. టెహరాలోని షా ప్యాలెస్ ను పోలిన ఆర్కిటెక్చర్తో చౌమహల్లా నిర్మాణానికి 7వ నైజాం మరింత శోభ తెచ్చాడు. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన చౌమహల్లా ప్యాలెస్ ఇప్పుడు అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. యునెస్కో 2010 సంవత్సరానికి ఆసియా పసిఫిక్ ప్రాంతం హెరిటేజ్ భవనాలకు ఇచ్చే మెరిట్ అవార్డుకు ఎంపికైంది. ఈ ప్యాలెస్ లోకి ఎంటర్ కాగానే పెద్ద హాల్ కనిపిస్తుంది. ఇక్కడ ప్రజా దర్బార్ను ఏర్పాటు చేసేవారు. ఇక్కడ వాడిన మార్బుల్స్ ను ఇటలీ నుంచి తెప్పించారు. ఇక ఈ హాల్ అందాన్ని ఇనుమడింపజేయడంలో ఇక్కడ కనిపిస్తున్న షాండిలియర్స్ పాత్ర చాలా ఉంది. బెల్జియం నుంచి తెప్పించిన ఈ ప్రత్యేకమైన షాండిలియర్స్ మీద లైట్ పడగానే రంగురంగుల కాంతులను వెదజల్లుతుంది. అఫ్జల్ మహల్, తానియాత్ మహల్, మెహతాబ్ మహల్ పేరుతో ఉన్న ఈ 4 మహల్స్ కారణంగా ఈ ప్యాలెస్ కు చౌమహల్లా ప్యాలెస్ అనే పేరు వచ్చింది. ఈ మహల్స్ లో అప్పటి రాచరికపు జీవితానికి సంబంధించిన ప్రతి వస్తువుని ఎంతో జాగ్రత్తగా స్టోర్ చేసి ఉండడం విశేషం. అప్పుడు గవర్నమెంట్ పాస్ చేసిన డాక్యుమెంట్స్ కానీ, ఆర్డర్స్ తో మొదలుపెట్టి నవాబులు వాడిన కాస్ట్యూమ్స్ కానీ, వాళ్ళు యుద్ధాల్లో వాడిన ఆర్మరీ కానీ, ఇలాంటి ప్రతి వస్తువు ఇప్పటికీ ఈ మహల్స్ లో మనకి ఎంతో కేర్ఫుల్ గా ప్రిజర్వ్ చేసి ఉన్నట్టు కనిపిస్తుంది. చౌమహల్లా అంటే 4 మహల్ల కలయిక అని అర్థం. లోపలికి వెళ్తే పెద్ద
పెద్ద వాటర్ ఫౌంటైన్ చుట్టూ అబ్తాబ్, అఫ్ఘల్, మెహతాబ్, తనిహత్ పేరుతో 4 మహల్స్ ఉంటాయి. ప్రతి మహల్కు ఒక ప్రత్యేకత ఉంది. అప్పటి నిజాములు వాడిన కాస్ట్యూమ్స్, రాణుల ఖరీదైన హెవీ ఎంబ్రాయిడరీ శారీస్ వారి టేస్ట్ను తెలియజేసేవన్నీ అబ్తాబ్ మహల్లో ఉన్నాయి. డ్రాయింగ్ రూమ్, డైనింగ్ రూమ్స్తో అందంగా అలంకరించి ఉంటుంది అఫ్జల్ మహల్. రాజుల శాసనాలు, గవర్నమెంట్ ఆర్డర్స్తో పాటు వివిధ పుస్తకాలన్నీ కొలువు తీరి ఉన్నాయి మెహతాబ్ మహల్. పర్షియన్ ఆర్కిటెక్చర్తో పాటు మొఘల్, రాజస్థానీ నిర్మాణ శైలి ప్రభావం కూడా ప్యాలెస్లో కనిపిస్తుంది. నిజాం పాలన అంతరించిన తర్వాత చాలా ఏళ్ళు ఈ ప్యాలెస్ను ఎవరు పట్టించుకోగా శిథిలావస్థకు చేరుకుంది. ఈ తరుణంలో 2000లో దీని పునరుద్ధరణ ప్రారంభించారు. 2007 నుంచి ఈ ప్యాలెస్ను ప్రజల సందర్శనకు అనుమతిస్తున్నారు. ఇట్ ఇస్ కన్జర్వేషన్ ఫర్ హెరిటేజ్ అన్నమాట. దీంట్లో ఏంటంటే యునెస్కో అవార్డ్ ఇస్ ఏ వెరీ రేర్ ఇదన్నమాట. చాలా కష్టం అటువంటిది దొరకటం. ఎందుకంటే కన్జర్వేషన్ వీటిలలో వెనకటి ప్రాపర్టీస్లో ఏదైతే ఉన్నాయో వాటిని వెరీ మెటిక్యులస్లీ వాళ్ళు ఎంతో స్ట్రిక్ట్గా చూస్తారు. దగ్గర దగ్గర 45 కంట్రీస్ మెంబర్స్ ఆఫ్ ది యునెస్కో. దీని హెడ్ క్వార్టర్స్ బ్యాంకాక్ నుంచి మనకు అనౌన్స్ చేసిందన్నమాట. పూర్వ వైభవానికి ఎటువంటి ఆటంకం కలగకుండా పూర్తి స్థాయిలో దీన్ని పునరుద్ధరించడంతో ఇప్పుడు యునెస్కో అవార్డును సొంతం చేసుకుంది. శిథిలావస్థకు చేరిన చౌమహల్లా ప్యాలెస్కు 2000 సంవత్సరంలో రెస్టోరేషన్ పనులను ప్రారంభించారు. వందల మంది ఆర్కిటెక్ట్స్, అర్బన్ ప్లానర్స్ ఎంతో కష్టపడి 5 ఏళ్లలో దీనికి పూర్వ వైభవాన్ని తీసుకురావడంలో కృషి చేశారు.